Hi, hello, dear friends. Welcome to Roshan's English World. Today marks the beginning of an exciting journey. Your journey to confidence in English. Imagine expressing your thoughts clearly, speaking fluently, and connecting with people worldwide. English is not just a language, it's a key to new opportunities. So let's leave fear behind, embrace mistakes as stepping stones, and take the first step toward mastering spoken English. Are you ready? Let's begin without any delay. The first phrase of the day is don't be lazy. Friends, laziness is a very bad habit of each and every individual. What is the meaning of the lazy? Lazy is nothing but సోమరిగా ఉండడం, సోమర్తనంతో ఉండడం అంటే ఏంటి? ప్రతి పనిని వాయిదా వేయడం, పెండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. ఇట్ లీడ్స్ టువర్డ్ ద ఫెయిల్యూర్. సో డోంట్ బి లేజీ. సోమరిగా ఉండకండి. ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ sentence is don't be lazy, finish your work. మీరు సోమరిగా ఉండకండి, మీ పనిని పూర్తి చేసుకోండి. డోంట్ బి లేజీ, హెల్ప్ యువర్ పేరెంట్స్. సోమరిగా ఉండకండి, మీ తల్లిదండ్రులకు సహకరించండి. డోంట్ బి లేజీ, వేకప్ ఎర్లీ. సోమరిగా ఉండకండి, తొందరగా లెగండి. పూట లేచేప్పుడు మనకు అమ్మ పిలుస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది, లెగు, కాలేజ్కి టైం అవుతుంది, స్కూల్కి టైం అవుతుంది అని కదా. ఆ సమయంలో ఏం చేస్తుంటాం మనం? అబ్బా ఇంకాసేపు పడుకుంటాం. దట్ ఈస్ ద లేజినెస్. That's why our parents are asked to avoid that mistake. Don't be lazy, wake up early. సోమరిగా ఉండకండి, తొందరగా లెగండి. Don't be lazy, clean your room. సోమరిగా ఉండకండి, మీ రూమ్ను శుభ్రపరచుకోండి. టైడీగా ఉంచుకోకండి మీ రూమ్ని. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ చూడండి. వేర్ ద షర్ట్. వేర్ అంటే ఎక్కడ అని. విఆర్ అంటే ఏంటి? ధరించడం. వేర్ ద షర్ట్, చొక్కా ధరించండి. ఎగ్జాంపుల్స్ చూడండి. వేర్ ద షర్ట్ ఫర్ ద పార్టీకి వెళ్ళడానికి చొక్కా వేసుకోండి. వేర్ ద షర్ట్ విత్ యువర్ జీన్స్. మీ జీన్స్ తో పాటు మీ చొక్కాను వేసుకోండి. వేర్ ద షర్ట్, ఇట్ లుక్స్ నైస్ ఆన్ యూ. చొక్కాను ధరించండి, ఆ చొక్కా మీకు చాలా అందంగా అవుపిస్తుంది. మీరు వేసుకుంటే అందంగా అవుపిస్తారు. వేర్ ద షర్ట్ బిఫోర్ యూ గో అవుట్. మీరు ఆ చొక్కాను బయటికి వెళ్లే ముందు వేసుకోండి, అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఆ చొక్కాను వేసుకోండి అని అడుగుతున్నాం. నెక్స్ట్ ఫ్రెష్ చూడండి. సర్వ్ ద ఫుడ్. సర్వ్ ద ఫుడ్ మీన్స్ వాట్? సర్వింగ్ అంటే సేవ చేయడం అనేది కూడా వస్తుంది. ఇక్కడ వడ్డించడం అనే అర్థంలో ఈ పదాన్ని మనం వాడాం. సర్వ్ ద ఫుడ్, ఆహారాన్ని వడ్డించండి. ఎగ్జాంపుల్స్ చూడండి. సర్వ్ ద ఫుడ్ వైల్ ఇట్స్ హాట్. ఆహారము వేడిగా ఉన్నప్పుడే వడ్డించేయండి. సర్వ్ ద ఫుడ్ ఆన్ ద టేబుల్. ఆ టేబుల్ పై వడ్డించండి. సర్వ్ ద ఫుడ్ టు ద గెస్ట్. సర్వ్ ద ఫుడ్ టు ద గెస్ట్. మన భారతావని దేనికి బాగా పేరు ఉన్నదంటే చాలా విషయాల్లో మన భారతావని గొప్పది. దానిలో ముఖ్యంగా అతిథిని దేవుడిగా భావిస్తాం. అతిథి దేవో భవ అంటాం కదా. మరి ఆ వచ్చినటువంటి అతిథులకి ఆహారాన్ని వడ్డించండి. సర్వ్ ద ఫుడ్ విత్ స్మైల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఆహారాన్ని వడ్డించి పెట్టి కూడా మన ముఖం మార్చుకుని ఉంటే తినేవాళ్ళు కాస్త అసంతృప్తిగా అసౌకర్యంగా గురవుతారు కదా. అందుకు మీరు వడ్డించే ముందు చిరునవ్వుతో వడ్డించండి, ప్రేమగా వడ్డించండి అని ఈ ఫేస్ లో మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. యూజ్ యువర్ బ్రెయిన్. మీ తెలివితేటల్ని వాడండి. మెదడును వాడండి అంటే ఏంటి? తెలివిగా పని చేయండి అని అంటున్నాం. ఎగ్జాంపుల్స్ చూడండి. యూజ్ యువర్ బ్రెయిన్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఆ సమస్యను పరిష్కరించడానికి మీ తెలివితేటల్ని వాడండి. ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఇట్స్ ఓన్ సొల్యూషన్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ హ్యాస్ ఇట్స్ ఓన్ కీ కదా ఫ్రెండ్స్. ప్రతి తాళానికి అది ఎంత గొప్ప తాళమైనా, ఎంత పెద్ద తాళమైనా దానికంటూ ఒక తాళం చెవి ఉంటుంది. అలాగే మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్యకి, అది ఎంత కఠినతరమైన క్లిష్టతరమైన సమస్య అయినా ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. మన తెలివి ఎక్కడ దాగి ఉంటుంది అంటే ఆ పరిష్కారాన్ని వెతకడంలోనే దాగి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన నిజ జీవితంలో చాలా ఉపయోగపడేటటువంటి అంశం. సో యూజ్ యువర్ బ్రెయిన్ మీన్స్ మీ తెలివితేటల్ని వాడండి. యూజ్ యువర్ బ్రెయిన్ టు సాల్వ్ ద ప్రాబ్లం అంటే ఏంటి? ఆ సమస్యను పరిష్కరించడానికి
పరిష్కరించడానికి మీ తెలివిని వాడండి. యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ థింక్ కేర్ఫుల్లీ. మీరు మీ తెలివితేటల్ని వాడి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యూజ్ యువర్ బ్రెయిన్ టు ఫైండ్ ద ఆన్సర్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని వెతకడానికి మీ యొక్క తెలివిని వాడండి. యూజ్ యువర్ బ్రెయిన్, నాట్ జస్ట్ యువర్ హ్యాండ్స్. ఎస్, ఫిజికల్ సైకోమోటార్ అంటాం కదండి. సైకోమోటార్ యాక్టివిటీస్ ఆల్వేస్ మేక్స్ us, it leads us towards the success. We only if we work with our physical efforts, we put our physical efforts, it doesn't makes us the complete success. గాని గెద్దు ఉంటుంది కదండి, అది ఎంతో శారీరక శ్రమ చేస్తుంది కానీ తన సొంత తెలివిని వాడలేదు. కానీ మనం మనుషులం కదా, మనం తెలివితేటలతో పని చేయాలి. అప్పుడు మాత్రమే మనం విజయాన్ని పుణికిపుచ్చుకోగలం. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మీ చేతుల్ని కాదు మీ తెలివిని కూడా వాడండి అని అంటున్నాడు. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి. ఇట్స్ వెరీ కోల్డ్ బట్ నవేడేస్ ఇట్స్ వెరీ హాట్. రైట్ ఫ్రెండ్స్? సో ఈ కోల్డ్ అనే చోట మనం హాట్ అని కూడా వాడుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్స్. దీనికి అర్థం ఏంటి? చాలా చలిగా ఉంది అని అర్థం. ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్ టుడే. ఇవాళ బయట చాలా చలిగా ఉంది. ఇట్స్ వెరీ కోల్డ్, సో వేర్ ఎ జాకెట్. ఈరోజు చాలా చలిగా ఉంది కనుక మీ జాకెట్ ని ధరించండి. ఇట్స్ వెరీ కోల్డ్ ఇన్ ద మార్నింగ్. ఉదయం పూట చాలా చలిగా ఉంటుంది. ఇట్స్ వెరీ కోల్డ్ బట్ ఐ లవ్ వింటర్. ఎస్, ఐ టు ఫ్రెండ్స్. ఐ డోంట్ నో అబౌట్ యూ బట్ ఐ లైక్ the winter season because it's very cold. Right? It's very cold. చాలా చలిగా ఉంది కానీ నాకు చలికాలం అంటే చాలా ఇష్టం. రైట్? నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి. దిస్ ఈజ్ మై హోమ్. ఇది మా ఇల్లు. దిస్ ఈజ్ మై స్కూల్. దిస్ ఈజ్ మై ఆఫీస్. ఇలా మనం ఇక్కడ మార్చి వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ మై హోమ్ అండ్ ఐ లవ్ ఇట్. ఇది మా ఇల్లు, నేను దీన్ని చాలా ఇష్టపడతాను, ప్రేమిస్తాను. ఇల్లు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హోమ్ అండ్ హౌస్ రెండు ఇల్లు అనే సందర్భంలోనే వాడతాం. కానీ హౌస్ అనేది కేవలం ఫిజికల్ గా ఒక స్ట్రక్చర్ మాత్రమే. అంటే గోడలు, కప్పు ఉంటాయి కదా, దాన్ని హౌస్ అంటాం. హోమ్ అంటే ఆ ఇల్లు, ఆ ఇంటితో పాటు దాంట్లో ఉండే మనుషుల్ని కలిపి హోమ్ అంటాం. కనుక అందుకే చూడండి స్వీట్ హోమ్ అంటుంటాం కదా, మధురమైన ఇల్లు, సుందరమైన ఇల్లు. రైట్? మరి దిస్ ఈజ్ మై హోమ్ అండ్ లవ్ ఇట్ అంటే ఏంటి? ఇది మా ఇల్లు, ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆ ఇల్లు, ఆ ఇంట్లో వ్యక్తులు అని అర్థం. దిస్ ఈజ్ మై హోమ్ వేర్ ఐ ఫీల్ సేఫ్. ఇది మా ఇల్లు, ఆ ఇంట్లో నేను సురక్షితంగా ఫీల్ అవుతాను. దిస్ ఈజ్ మై హోమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ కాజీ. ఇది మా ఇల్లు, ఇది చాలా కాజీగా ఉంది. దిస్ ఈజ్ మై హోమ్ నాట్ ఎ హోటల్. ఇది మా ఇల్లు, హోటల్ కాదండి, ఇది మా ఇల్లు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫ్రేజ్ చూడండి. డోంట్ బి యాంగ్రీ. ఎస్ ఫ్రెండ్స్, యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపం. కోపం అనేది ఎదుటి వారిపై ప్రదర్శిస్తున్నప్పుడు దాని యొక్క దుష్ప్రభావం ముందుగా ఆ కోపగిస్తున్న వ్యక్తిపైనే ఉంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. బీపీ ఎక్కువైంది రానికి కోపం వస్తుంది అంటుంటాం కదా. రైట్? డోంట్ బి యాంగ్రీ అంటే ఏంటి? కోపగించుకోకండి. చూడండి ఎగ్జాంపుల్స్. డోంట్ బి యాంగ్రీ, స్టే కామ్. ఎస్, ఇట్స్ ద సక్సెస్ మంత్ర. దిస్ ఈస్ ద mantra to lead our communications, to lead our relationship with all the nation, all the world. That is బీ కామ్. కోపాన్ని తగ్గించుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు చేరువవుతుంది. ఎందుకంటే కోపంలో మనం తప్పు నిర్ణయమే తీసుకుంటాం కదా. ఏమంటున్నాను అందుకే డోంట్ బి యాంగ్రీ, స్టే కామ్. కోపగించుకోకండి, ప్రశాంతంగా ఉండండి. తెలుగులో కూడా ఉంది కదండి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష కదా. మన శాంతమే మనకు రక్ష, మన కోపమే మన శత్రువు. కనుక కోపగించుకోవడాన్ని తగ్గించుకోవాలి. అసలు కోపగించుకోకుండా ఉంటే ఇంకా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. డోంట్ బి యాంగ్రీ, ఇట్స్ జస్ట్ ఎ మిస్టేక్. కోపగించుకోకండి, చిన్న పొరపాటే, ఇది పొరపాటు వల్ల జరిగింది, కోపగించుకోకండి అని అంటున్నాం. డోంట్ బి యాంగ్రీ, లెట్స్ టాక్ పీస్ఫుల్లీ. కోపగించుకోకండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. డోంట్ బి యాంగ్రీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కోపగించుకోకండి, అంతా బాగానే ఉంది, ఎందుకు అంత కోపగిస్తున్నారు అనే అర్థంలో ఈ ఫ్రేజ్ ని వాడాం. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ ఎ సింగర్. ఇక్కడ సింగర్ ప్లేస్ లో మనం ఏ నౌన్ అయినా తీసుకోవచ్చు. ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఎ బాయ్, ఐఎమ్ ఎ గర్ల్, ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్, ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ ఏ డాక్టర్, వాట్ ఎవర్ మే బి. సో హియర్ మనం ఏం తీసుకున్నాం? ఐఎమ్ ఎ సింగర్ మీన్స్ నేను గాయకుడిని లేదా గాయకురాలిని. ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఆర్ ఐఎమ్ ఎ సింగర్ అండ్ ఐ లవ్ మ్యూజిక్. నేను గాయకుడిని, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.
నెక్స్ట్ చూడండి, ఐఎమ్ అ సింగర్ అండ్ ఐ పర్ఫార్మ్ ఆన్ స్టేజ్. నేను ఒక సింగర్ని మరియు నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అ సింగర్ బట్ ఐ ఆల్సో ప్లే ద గిటార్. చూడండి, ఇక్కడ మనము రెండు వాక్యాల్ని ఒకే వ్యక్తికి సంబంధించిగా తీసుకున్నాం. నేను ఒక సింగర్ని కానీ నాకు గిటార్ వాయించడం కూడా వచ్చు. రైట్, ఐఎమ్ అ సింగర్ అండ్ ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే. నేను ఒక సింగర్ని, నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ టూక్ అ బుక్, షీ టూక్ అ బుక్, దే టూక్ అ బుక్, ఏమైనా అనుకోవచ్చు. రైట్, అతడు పుస్తకం తీసుకున్నాను. హీ టూక్ అ బుక్ ఫ్రమ్ ద టేబుల్, అతడు టేబుల్ పై నుండి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. హీ టూక్ అ బుక్ అండ్ స్టార్టెడ్ రీడింగ్, అతడు పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. హీ టూక్ అ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ, అతడు గ్రంథాలయం నుండి పుస్తకం తీసుకునెను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ టూక్ అ బుక్ అండ్ పుట్ ఇట్ ఇన్ హిస్ బ్యాగ్, అతడు పుస్తకాన్ని తీసుకుని తన బ్యాగులో పెట్టుకున్నాడు. నెక్స్ట్ ప్లేస్ చూడండి, ఆర్ ద రిచ్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం, ఈ రిచ్ ప్లేస్ లో మనము ఆర్ ద గుడ్, ఆర్ ద పువర్ ఏమైనా అడగవచ్చు. ఇక్కడ అర్థం ఏంటి, వారు ధనికుల, ఆర్ ద రిచ్ మీన్స్ వారు ధనికుల, ధనవంతుల అని అడుగుతున్నాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఆర్ ద రిచ్ ఆర్ పూర్, వాళ్ళు ధనికుల లేక పేదవాళ్ళ అని సందిగ్ధంలో ఉంది ఇక్కడ కదా. నెక్స్ట్ చూడండి, ఆర్ ద రిచ్ ఎనఫ్ టు బై ఎ కార్, వాళ్ళు కారు కొనగలిగినంత ధనవంతులు, వాళ్ళు కారు కొనగలంత ధనవంతులా అని అడుగుతున్నాం. ఆర్ ద రిచ్ లైక్ దర్ పేరెంట్స్, వారంతా వాళ్ళ తల్లిదండ్రుల్లాగా వాళ్ళు కూడా ధనవంతులేనా అని అడుగుతున్నాం. ఆర్ ది రిచ్ బికాస్ ఆఫ్ దేర్ బిజినెస్, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం వలన ధనవంతులయ్యారా అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ద sentences of the day. This is the time to recap today's class. The sentences are once again here we are recalling. Don't be lazy. This is my home. Don't be angry. It's very cold. I am a singer. Use your brain. He took a book. Serve the food. Wear the shirt. You will learn. Okay, dear friends, this brings us to the end of today's session. Remember, learning English is a journey, and every step you take brings you closer to fluency. Keep practicing, stay confident, and don't be afraid to make mistakes. They are proof that you are learning. If you enjoyed this class and want to keep improving, don't forget to like, share, and subscribe to the channel. Hit the bell icon so you never miss a lesson. See you in the next class. Keep speaking, keep learning. We will meet with another video. Until then, take care. Goodbye.